గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. సార్, అయితే ప్రస్తుతం అంతా యుద్ధం సమసిపోయింది, శాంతి ఒప్పందం కుదురుకుంది అన్న టైంలో మళ్ళీ అమెరికా ఇరాన్ పై మిసైల్ దాడి చేయడం, దీనికి ప్రతిదాడులకు కూడా ఇటు ఇరాన్ సిద్ధమవుతోంది, హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ పరిస్థితులు చూస్తుంటే గల్ఫ్ ప్రాంతంలో మళ్ళీ భారీ యుద్ధానికి సంకేతాలు కనిపిస్తున్నాయా మనకి? సో ప్రస్తుతం చూస్తూ ఉంటే ఒక శాంతియుత వాతావరణం నెలకొంది. ఇరాన్ యుద్ధం ఒక కంక్లూజన్ స్టేట్ కు వచ్చింది అని అందరూ అనుకున్నారు. ఇంకా అయిపోయింది, శాంతి ఒప్పందం కూడా కుదిరింది అని. ఈవెన్ ఆయిల్ ధరలు కూడా తగ్గాయి. బ్యారెల్ ధరలు $70 పర్ బ్యారెల్ కిందకి ఆల్మోస్ట్ పడిపోయింది. ఆల్మోస్ట్ $120 పర్ బ్యారెల్ ఉన్న ఆయిల్ ధరలు కాస్త ఇప్పుడు తగ్గిపోయిన పరిస్థితి. బట్ అయినా ఇప్పుడు ఏమైందంటే సడన్ గా నిన్న అమెరికా 80 టార్గెట్స్ మీద స్ట్రైక్స్ చేయడం జరిగింది. 80 ఇరాన్ కి సంబంధించినటువంటి సైట్స్. అవి కూడా ఎక్కడ అంటే హార్ముజ్ జలసంధికి ఆ దగ్గరగా సమీపంలో ఉన్నటువంటి పోర్ట్ల పైన, అదే విధంగా అక్కడ ఉన్నటువంటి మేజర్ మిలిటరీ ఇన్స్టాల్మెంట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో వాటిపైన దాడి చేసింది అమెరికా. 80 టార్గెట్ లొకేషన్స్ ఉన్నాయి. అందులో బందర్ అబ్బాస్, చాబహార్ పోర్ట్, ఇంకా చెప్పాలంటే ఖిషెం హైలాండ్, ఇలా చాలా మోస్ట్ స్ట్రాటజిక్ ప్లేసెస్ లో అమెరికా దాడి చేసింది. సరే, గత ఒక 15-20 రోజుల క్రితం అమెరికాకి ఇరాన్ కి మధ్య ఒక ఒప్పందం జరిగింది. ఒప్పందం అనడానికి కూడా లేదు, మ్యూచువల్ అండర్స్టాండింగ్ మాత్రమే. అది ఇంకా పూర్తిగా అమల్లోకి వచ్చిందా అంటే అమల్లోకి రాలేదనే చెప్పాలి. బట్ ఎస్, ఒక సీజ్ ఫైర్, శాంతి ఒప్పందం జరిగినట్టుగానే భావించారు అందరూ. స్ట్రైక్స్ జరగట్లేదు, అంటే ఒక దాడులు అయితే ఆపారు. కానీ అట్లీస్ట్ మొత్తానికి ఇది కంటిన్యూస్ గా ఇట్లాగే శాంతియుత వాతావరణమే ఉంటుంది అనుకుంటున్నటువంటి టైంలో ఈవెన్ అక్కడ ఇరాన్ సుప్రీం లీడర్ అయినటువంటి ఖమైనీ అంత్యక్రియలు జరగడము, అంత్యక్రియల సమయంలో కూడా ఎక్కడ ఏ అమెరికా నుంచి దాడి చేస్తుందో అనేటువంటి ఇంటెలిజెన్స్ హెచ్చరికలు కూడా చాలా ఉన్న నేపథ్యం మనకు తెలుసు. సో ఎట్టకేలకు మొత్తానికైతే వాళ్ళు ఒక 3 నెలల తర్వాత అంత్యక్రియల ప్రక్రియ అయితే ముగించుకున్నారు. ఈ టైంలోనే ఇరాన్ మీద ఇప్పుడు అమెరికా దాడి చేసింది. సరే, ముందు అమెరికానే స్ట్రైక్ చేసిందా అని అంటే ఫస్ట్ అసలు యాక్చువల్లీ ఇరాన్ అక్కడ కొన్ని వెజల్స్, ఆయిల్ వెజల్స్ కొన్ని బయటకు వస్తున్నాయి. హర్ముజ్ జలసంధి నుంచి బయటకు వస్తుంటే మొన్న ఒక 3 ఆయిల్ వెజల్స్ పైన ఇరాన్ స్ట్రైక్ చేసింది. దానికి ప్రతిగా మేము దాడి చేస్తున్నామని డొనాల్డ్ ట్రంప్ చెప్పిన పరిస్థితి. డొనాల్డ్ ట్రంప్ ఆయన ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తున్నాడో అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే శాంతియుత వాతావరణం నెలకొన్న టైంలో ఈ స్ట్రైక్స్ ని ఎట్లా చూడాలి అని అంటే కొంతమంది అమెరికన్ ఎక్స్పర్ట్స్, కొంతమంది ఏం చెప్తున్నారంటే, అనలిస్టులు ఏం చెప్తున్నారంటే ఇది స్టాక్ మార్కెట్స్ ని ప్రభావితం చేయడం కోసం చేస్తున్న పని అని కొంతమంది చెప్తున్నారు. ఎందుకు అంటే డొనాల్డ్ ట్రంప్ చాలా సంవత్సరాలు ఈ ఇరాన్ యుద్ధం నడుస్తున్న టైంలోనే ఆయన కంపెనీల షేర్లు, ఆయనకు సంబంధించిన స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులు పెడుతున్నటువంటి వాళ్ళు స్టాక్ మార్కెట్స్ ని ప్రభావితం చేస్తున్నటువంటి సంఘటనలు అనేకం కనబడుతూ వస్తున్నాయి. ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ కరెక్ట్ గా వీకెండ్స్ లో అటాక్ చేపిస్తాడు. ఒక్కోసారి వీకెండ్స్ లో అటాక్ చేపిస్తాడు. వీకెండ్స్ లో అటాక్ చేసిన నెక్స్ట్ డేనే అయిపోయింది, శాంతి ఒప్పందం వచ్చేస్తుంది అని అంటాడు. అంటే స్టాక్ మార్కెట్స్ ని ఫ్లక్చువేట్ చేయడం. శాంతియుత వాతావరణం ఉంది అనగానే స్టాక్ మార్కెట్లు మళ్ళీ కొంచెం పాజిటివ్ ట్రెండ్ లోకి వెళ్తాయి. లేదు, మళ్ళీ స్ట్రైక్ పడగానే మళ్ళీ స్టాక్ మార్కెట్లు పడిపోతాయి. ఇప్పుడు స్టాక్ మార్కెట్లు వాళ్ళ పడిపోతున్న పరిస్థితి. ఇవాళ మళ్ళీ ఒక అన్రెస్ట్ సిచ్యువేషన్ నెలకొన్న నేపథ్యంలో ఒక అశాంతియుత వాతావరణంలో ఆటోమేటిక్ గా రేట్లు మారుతూ ఉంటాయి కదా. సో స్టాక్లని ప్రభావితం చేయడం కోసం డొనాల్డ్ ట్రంప్ ఈ నిర్ణయాలు తీసుకుంటున్నాడు అనే అభియోగాలు కూడా ఒకవైపు నెలకొంటున్నటువంటి పరిస్థితి. సో ఏదేమైనా ఇప్పుడు 80 ప్లేసెస్ మీద ఒకటేసారి స్ట్రైక్ చేశారు. అంటే డొనాల్డ్ ట్రంప్ ఈగో కూడా హర్ట్ అయిపోయింది. నిజంగా మాట్లాడితే డొనాల్డ్ ట్రంప్ మొదటి నుంచి ఈ ఫిబ్రవరి 28వ తేదీన స్ట్రైక్స్ మొదలు పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు చూస్తే డొనాల్డ్ ట్రంప్ ఒకటి అనుకుంటున్నాడు, జరుగుతున్నది మాత్రం ఇంకోలాగా కనబడుతోంది. ఎలాగానంటే ఇజ్రాయెల్ కి ఇష్టం లేదు ఈ ఒప్పందం చేసుకోవడం. ఇజ్రాయెల్ ని ఒప్పించడం కోసం కొంతకాలం కాలయాపన జరిగింది. సో ఎట్టకేలకు ఇజ్రాయెల్ ని పక్కన పెట్టి మరీ ఒప్పందం చేసుకున్నారు ఇరాన్ తోటి. ఇజ్రాయెల్ సంబంధం లేదు, ఇజ్రాయెల్ అభిప్రాయాలు ఏమాత్రం పట్టించుకోకుండానే వీళ్ళు ఒప్పందం చేసుకున్నారు. ఒప్పందం చేసుకునేటప్పుడేమో ఇది గొప్ప డీల్, ఇది అసలు ఒబామా అడ్మినిస్ట్రేషన్ అసలు ఇప్పటి వరకు ఒక చండాలమైన చెత్త డీల్ ఇంతకు ముందు చేసుకుంది, ఒప్పందం చేసుకుంది. దానికి భిన్నంగా నేను చూడండి అమెరికన్ ప్రయోజనాలు నిలబెట్టే విధంగా ఒక డీల్ చేసుకున్నానని ఒక పెద్ద బాహాటంగా ప్రకటించాడు. అదే టైంలో ఇజ్రాయెల్ నుంచి ఎంత ఒత్తిడి వచ్చినా దాన్ని పట్టించుకున్నట్టుగా బిహేవ్ చేశాడు. ఇంకోవైపు ఇజ్రాయెల్ లెబనాన్ మీద దాడి చేస్తున్నప్పుడు కూడా దాన్ని లేదు లెబనాన్ మీద దాడి చేయడానికి వీల్లేదని చెప్పాడు. సో ఇవాళ మళ్ళీ అమెరికానే ఇరాన్ మీద దాడి చేస్తాం. సో అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇట్లాంటి ఒక అధ్యక్షుడిని నాకు తెలిసి ప్రపంచం ఎప్పుడు చూసి ఉండదు. అమెరికాకు సంబంధించిన ఒక అధ్యక్షుడు ఇంత ఫికల్ గా ఇవాళ మాట్లాడింది రేపు మాట్లాడింది ఎల్లుండి మాట్లాడాడు. అందుకే ఆయనకు పేరు కూడా ఉంది, టాకో అంటారు. ట్రంప్ ఆల్వేస్ చికెన్స్ అవుట్ అని. అంటే ట్రంప్ ఎప్పుడు యూటర్న్ తీసుకుంటాడని ఒక పేరు ఉంది. సో ఆయన ఎప్పుడైతే అంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఆయన బిహేవ్ చేయడం అనేది అలవాటుగా మార్చుకున్నాడు. సో దట్
ఇప్పుడు అమెరికా స్ట్రైక్స్ జరిగినాయి. సో మళ్ళీ ఇప్పుడు భయం ఏంటంటే, ఇప్పుడు అఫ్ కోర్స్ వాళ్ళిద్దరి మధ్య యుద్ధం జరుగుతుంటే మనకేంటి అని అంటే కనుక మళ్ళీ మనకు సమస్య మొదలవుతుంది. ఇప్పుడు హార్మోస్ జలసంధి దగ్గర నుంచే షిప్మెంట్స్ రావాలి కాబట్టి ఇప్పుడు ఈ అటాక్ తర్వాత ఈ షిప్మెంట్స్ ని మళ్ళీ ఆపుతుందా ఇరాన్? ఆపే ప్రయత్నం చేస్తే మళ్ళీ ఆయిల్ ధరలు పెరుగుతాయా? మళ్ళీ ఆయిల్ కొరత ఏర్పడుతుందా? ఇప్పుడు మనం ఆల్రెడీ ప్రత్యామ్నాయాలు వెతుక్కుంటున్నాము. సో ఇప్పుడు ఇంకో సమస్య ఏంటంటే, మనకు రష్యా మీద ఉక్రెయిన్ దాడులు చేయడంతో రష్యాలో ఆయిల్ ప్రొడక్షన్ తగ్గిపోయింది. సో రష్యా ఇంతకుముందు డిపెండ్ అయ్యేవాళ్ళం, మనం రష్యా నుంచి ఆయిల్ తెచ్చుకునేవాళ్ళం. ఇప్పుడు రష్యాలో కూడా ఆయిల్ సంక్షోభం నెలకొన్న సందర్భం మనం చూస్తున్నాం. ఈవెన్ ఇన్ఫాక్ట్ ఇంతకుముందు మనం టైం టాస్ లో కూడా ఇదివరకు మాట్లాడాము, భారతే రష్యాకి డీజిల్ ఎక్స్పోర్ట్ చేస్తున్న పరిస్థితి. సో మన రిఫైనరీస్ నుంచే ఎక్స్పోర్ట్ చేస్తున్న పరిస్థితి. సో ఇట్లాంటి టైంలో క్రూడ్ ఆయిల్ అక్కడ ఒకవేళ హార్మోజ్ మళ్ళీ ఆ సంక్షోభం నెలకొంటే ఇప్పుడు మళ్ళీ మనం ప్రత్యామ్నాయాలకు వెళ్ళాలా? ప్రపంచం మొత్తం ఒక్కసారిగా మళ్ళీ ఇప్పుడు అతలాకుతలమయ్యే పరిస్థితి కనబడుతోంది. ఈ సంక్షోభం ఎంతకాలం ఉంటుంది? ఎన్ని రోజులు యుద్ధం నడుస్తుంది? ఈ యుద్ధం మళ్ళీ పూర్తి స్థాయి యుద్ధంగా మారుతుందా, లేకపోతే కేవలం ఈ స్ట్రైక్స్ వరకే పరిమితం అవుతుందా అనేది లెట్స్ వెయిట్ అండ్ సీ. అంటే ఈ శాంతి ఒప్పందం ఇంకా రద్దయినట్లే అనుకోవచ్చు సార్? అఫ్ కోర్స్ అంతే కదా. అసలు ఒప్పందం అనేది ముందు పెట్టుకున్నారు, ఎంఓయూ ఒకటి చేసుకున్నారు, 14 పాయింట్స్ ఫార్ములా అన్నారు. ఆ ఫార్ములాలో అందరూ ఫస్ట్ నుంచి మాట్లాడింది ఏంటి? హార్మోజ్ ని క్లియర్ చేయాలి అంతే. ఇరాన్ ఆపకూడదు, అండ్ అమెరికా ఇరాన్ కి సంబంధించిన వెజల్స్ వీటిని ఆపకూడదు. ఇది ఫస్ట్ ఒప్పందం. రెండు అనేక అంశాలు అందులో మేజర్ గా కనబడుతుంది అంటే హార్మోజ్ ని ఓపెన్ చేయడమే మేజర్ లెక్క, అండ్ స్ట్రైక్స్ ఇద్దరు కూడా ఆపాలి అనుకున్నారు. అయితే ఇరాన్ మొదటి నుంచి చెప్తుంది లెబనాన్ మీద కూడా అటాక్స్ చేయొద్దు ఇజ్రాయెల్ అని చెప్పింది. దానికి అది మాకు సంబంధం లేదన్నట్టుగా దాన్ని పక్కన పెట్టారు. 60 days చర్చలు జరపాలి అనేది అమెరికాకి అండ్ ఇరాన్ కి మధ్య ఉన్నటువంటి ఒప్పందం. 60 రోజులు చర్చలు జరుపుదాము, ఆ తర్వాత న్యూక్లియర్ వెపన్స్ ఎవరి దగ్గర ఉండాలి ఏంటనేది డిసైడ్ చేసుకుందాం అనుకున్నారు. ఇవాళ పరిస్థితి ఏంటి? ఈ యుద్ధం జరుగుతున్న టైంలో అంటే ఆల్మోస్ట్ స్ట్రైక్స్ చేసిన తర్వాత ఆబ్వియస్లీ ఇరాన్ కూడా రిటాలియేట్ చేయాల్సి వస్తుంది. ఇరాన్ ఇవాళ దాడి చేయాల్సి వస్తుంది. ఇరాన్ ఇప్పుడు దాడి చేసింది అనుకోండి, మళ్ళీ యుద్ధం మొదలైనట్టే. సో ఒప్పందం అని అంటే అది నిజంగా చెప్పాలంటే అది ఒక అమల్లోకి వచ్చే ఒప్పందం కాదని మనం ఆ రోజు నుంచి అనుకుంటున్నది. బేసికలీ అందరూ చెప్తున్నది ఇది అమల్లోకి వచ్చే ఒప్పందం కాదు, కొన్ని రోజులు ఈ పర్టికులర్ యుద్ధానికి ఒక విరమణ ప్రకటించడం కోసం చేసినటువంటి ఒక తాత్కాలికమైనటువంటి అడ్జస్ట్మెంట్ మాత్రమే. సో ఆ తాత్కాలిక అడ్జస్ట్మెంట్ ఇవాళ బేఖాతరు అయిపోయింది. అమెరికా దాడి చేసింది.